మరియు అందరూ విద్యార్థులారా, సార్ మా బావగారు, ఆమె మా అక్క, ఇంతవరకు చెప్పే కదా. ఇప్పుడు చెప్పినట్టు సార్ అందరూ కూడా మాట్లాడారు. ఇక్కడ ప్రేమ, బంధుత్వం, ఆస్తి ముఖ్యము కాదు, అంతస్తు ముఖ్యము కాదు, డబ్బు ముఖ్యము కాదు, మీరు సన్మానం చేసిన ప్రేమ ముఖ్యమని మీరు సన్మానం చేశారు. డబ్బు, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఆస్తి, ప్రాపర్టీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, రెస్పెక్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్. మీరు ఇంత భవనం పెట్టి ఈరోజు సన్మానం చేస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ చెప్పి అన్నిటికంటే గొప్ప దానం విద్యాదానం. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి మా బావగారు చెప్పే, ఎగ్జామ్స్ వస్తున్నాయి, టెన్షన్ తీసుకోకండి, వెరీ ఫ్రీడమ్గా ధైర్యంగా ఎగ్జామ్ ఫేస్ చేయాలి. మీ లోపల ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ప్రతిభే, అంటే ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, దాన్ని చూపెట్టాలంటే ఏదో ఒక కార్యక్రమంలో బయటికి తీసుకురావాలి. మనసులో కూడా పెట్టుకొని అలాగే కూర్చున్నారు అనుకో, ముందర వాళ్ళకు కానీ సార్ వాళ్ళకు కానీ నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ ఏం అర్థమవుతుంది? అర్థం కాదు కదా. నా దగ్గర ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్తో మీరు సైన్స్ ఎగ్జిబిషన్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. గ్రూప్ కలిసి ఒక టాలెంట్ ఉంటే ఏదో ఒకటి ప్రాజెక్ట్ చేస్తారు, దాన్ని బయటికి తీసుకురావాలి. మీరు ఇక్కడ ఏ గుడ్ స్టూడెంట్ అని, ఒక మంచి విద్యార్థి అని సంస్థకు పేరు తీసుకురావాలి. ఏ గుడ్ స్టూడెంట్ అంటే ఏంటో తెలుసా? GOOD, గుడ్, STUDENT, స్టూడెంట్. ఏ ఈజ్ నథింగ్ బట్ లైక్డ్ బై టీచర్ ఆర్ పేరెంట్స్. మీరు గురువుని ఎంత గౌరవిస్తారో తల్లిదండ్రులను కూడా అలాగే గౌరవించారు. G ఈజ్ నథింగ్ బట్ గ్రేట్ ఎవ్రీవన్ విత్ ఏ రెస్పెక్ట్. అందరినీ మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. గురువుకు సార్ అని అంటారు కదా, బయట ఎవరన్నా పెద్దలు కలిసినా రెస్పెక్టబుల్, నమస్కారం సార్. O ఈజ్ నథింగ్ బట్ ఆన్ టైం స్కూల్, కాలేజ్. కరెక్ట్ టైంకి స్కూల్కి రావాలి. 10 గంటలకు ఉంది అంటారంటే 10 గంటలకు రావాలి. అనదర్ O ఈజ్ నథింగ్ బట్ ఒబిడియంట్ టు టీచర్ ఆర్ పేరెంట్స్. మీరు గురుగారి దగ్గర ఎంత ఒబిడియంట్, మంచి విద్యార్థి అని పేరు తెచ్చుకుంటారు కదా, తల్లిదండ్రుల దగ్గర కూడా మంచి ఓడప అనే పేరు తీసుకురావాలి. D ఈజ్ నథింగ్ బట్ డ్రెస్ నీట్ అండ్ క్లీన్ క్లాత్. యూనిఫామ్ వేసుకొని వస్తారు, డిసిప్లిన్. ఇప్పుడు మీ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, ప్రైవేట్కి ఒక యూనిఫామ్. డ్రెస్ నీట్ అండ్ క్లీన్ క్లాత్. S ఈజ్ నథింగ్ బట్ స్టడీస్ విత్ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ ఇచ్చి, ఇంట్రెస్ట్ ఇచ్చి విద్యాభ్యాసం చేయాలి. T ఈజ్ నథింగ్ బట్ ట్రీట్స్ ఎవ్రీవన్ విత్ ఏ రెస్పెక్ట్. అందరినీ గౌరవంగా మాట్లాడాలి. రా, పోయా, ఏం రా, పోరా, ఇది ఇర్రెస్పెక్టివ్. U ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చదువు ఒకటే కాదు, వేరే వేరే విషయాలు కూడా తెలుసుకోవాలి. D ఈజ్ నథింగ్ బట్ డస్ డైలీ హోంవర్క్. ఇక్కడ మీరు గురువులు, మీ ఉపాధ్యాయులు చెప్తారు కదా, దాన్ని ఒక్కసారి ఇంటికి పోయి రివిజన్ చేయాలి. ఇక్కడ చెప్పింది మైండ్లో ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసేసిందనుకో అది ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. డస్ డైలీ హోంవర్క్. E ఈజ్ నథింగ్ బట్ ఈగర్ టు నో న్యూ థింగ్స్. కొత్త విచారాలు. ఇదొకటే కాదు, ఈ పొద్దు మీరు అది చూస్తే కొత్త న్యూస్, కొత్త విచారాలు తెలుసుకోవాలి. N ఈజ్ నథింగ్ బట్ నెవర్ మిస్బిహేవ్స్. ఎవరిని అపార్థము చేసుకోరా. T ఈజ్ నథింగ్ బట్ టాక్ లెస్ ఇన్ క్లాస్, వర్క్ మోర్. మాటలు తక్కువ వాడాలి, చదువు ఎక్కువ చేయాలి. దిస్ ఈజ్ ద అబ్రివియేషన్ ఆఫ్ ఏ గుడ్ స్టూడెంట్. అర్థమైందా? ఇప్పుడు మా బావగారు చెప్పే 350-400 రూపాయలకి వెళ్ళి జీతం చేసి 350 రూపీస్ ఓన్లీ. ఈరోజు 350 రూపీస్ 1 డేలా స్కూల్ పంతులు ఏంది, ఇంత పేమెంట్ చెప్తారు, ఇంత పేమెంట్ రావాలి, దానిపైన బతకాలి. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నాడు, ఒక విలేజ్లో ఉండి పంతులుగా అయ్యి 2 కొడుకులు 1 కూతురు అయిన. 2 కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన చిన్న కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా పెద్ద కొడుకు అక్కడ ఉన్నాడు, రాలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. బిడ్డ కూడా, కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంటున్నామని ఆలోచన చేయరాదు. దానికే చెప్తాను, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. విద్యాభ్యాసమే మీకు ఒక సంపత్.
మీ విద్యనే మీ సంపత్తు. తల్లిదండ్రులు ఏం పేరు బీదవాళ్ళు ఎందుకు పంపుతారో తెలుసా? మా పిల్లలు స్కూల్ పోలే, చదవాలి, ఈ పనికి పోకుండా అని. మా పిల్లలు వాళ్ళ కాళ్ళ పైన నిలబడాలి, చదువు చదివి జాబులు చేసి ఏ ఒక్కరి ముందున చెయ్యి జాబరాలని మిమ్మల్ని స్కూల్కి పంపిస్తారు. మీరు అది ఒకటి మైండ్లో పెట్టుకొని చదవాలి. ఇప్పుడు ఇంతవరకు మాకు టైం ఇచ్చింది, ఇంకంటే చాలా టైమే. ఇప్పుడు మీ ముందర కొడంగల్ కూడా వెళ్ళిపోవాలి. ఈసారి వాళ్ళకు మరి అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను నా మాటలకు సెలవిస్తాను.